ఇదొక అబ్బురపరిచే ఆశ్చర్యపరిచే బంగారం లాంటి వజ్రానికి సంబంధించిన వార్త. మీకు అర్థమైపోయి ఉంటుంది వజ్రం అనగానే. ఆల్రెడీ ఇవాళ దినపత్రికల్లో దానికి సంబంధించి చాలామంది చూసి ఉంటారు. ఒక చిన్న రవ్వంత డైమండ్ కొనాలి అంటే మనం ఆస్తులు అమ్ముకోవాలి, ఎందుకంటే వజ్రం అంత విలువైంది కాబట్టి. సో అదంటే అందరికీ అంత మోజు కూడా ఉంటుంది కాబట్టి. అయితే మీకు ఈరోజు ఒక భారీ సైజు డైమండ్ని నేను మీకు చూపించబోతున్నాను. అది ఇదే. బోట్స్వానా దేశంలో ఈ డైమండ్ దొరికింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటుంది, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రం. ఈ వజ్రం బరువు ఎంతో తెలుసా? 2492 క్యారెట్లు. ఇమాజిన్, మన చేతి ఉంగరానికి ఉండేది 2 క్యారెట్స్ 3 క్యారెట్స్, కానీ ఇది 2492 క్యారెట్లు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి క్వాలిటీ ఏంటి, ప్యూరిటీ ఏంటి అండ్ వెయిట్ ఏంటి అనేది. చిన్న నెక్లెస్ కొంటేనే కోట్లు పెట్టాలి, అలాంటిది 2492 క్యారెట్ల బరువు అంటే దీని వాల్యూ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ప్రస్తుతానికైతే ఈ వజ్రం విలువ ఎంతో ఆ దేశం కూడా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది అత్యంత నాణ్యమైన వజ్రంగా మాత్రం ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీన్ని బట్టి కొంతమంది నిపుణులు దీని విలువను అంచనా వేశారు. 2492 క్యారెట్ల బరువున్న ఈ డైమండ్ వాల్యూ సుమారు $40 మిలియన్. అంటే అక్షరాల 335,61,56,000. సరే, చిల్లర తీసేయండి, 335 కోట్లు. 335 కోట్లు దీని వాల్యూ. ఇది జస్ట్ కొంతమంది నిపుణుల అంచనా మాత్రమే. అసలు వాల్యూ ఇంకా ఎక్కువే ఉంటుందనేది చాలామంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. బోట్స్వానాలోని కొరోవే గనిలో ఈ వజ్రాన్ని గుర్తించారు. అదే కరోవా గనిలో 2019లో 1758 క్యారెట్ల వజ్రం కూడా బయటపడింది. అప్పటి వరకు రెండో అతిపెద్ద వజ్రంగా రికార్డుల్లో అదే ఉండేది. తాజాగా దొరికిన ఈ 2492 క్యారెట్ల వజ్రం ఆ రికార్డుని బ్రేక్ చేసేసింది. వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ డైమండ్ అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం ఎక్కడో చోట ఉండాలిగా. ఎస్, అదే కులినాన్ డైమండ్. దీని బరువు ఎంతో తెలుసా? 3106 క్యారెట్లు. ఇప్పటి వరకు అతి పెద్ద వజ్రంగా రికార్డుల్లో ఉంది ఇదే. ఈ వజ్రాన్ని 9 ముక్కలు చేశారు. అందులో కొన్ని బ్రిటన్ రాజకిరీటంలో కూడా పొదిగారట. 1905లో దక్షిణాఫ్రికాలో దాన్ని గుర్తించారు. అంటే 119 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ బిగ్గెస్ట్ డైమండ్ నిన్న దొరికింది. ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ భూమిపై మానవుడు గుర్తించిన అతిపెద్ద డైమండ్స్ ఏంటంటే ఇవే. వాటిని ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తున్నాం. మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. వజ్రాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఈ బోట్స్వానా కూడా ఒకటి. ప్రపంచంలో దీని వాటా ఎంతో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో దొరికే వజ్రాల్లో 100% వజ్రాలు ఈ దేశంలోనే దొరుకుతున్నాయంట. అంటే దీని షేర్ చూడండి ఎంత ఉందో. సో ఆ దేశానికి వజ్రాలు అనేది ఆ దేశ ప్రధాన ఆదాయ వనరుల్లో వజ్రాలు కూడా ఒకటి. ఇటీవల వెలికి తీసిన ప్రపంచంలోని పెద్ద పెద్ద వజ్రాలన్నీ కూడా ఈ బోట్స్వానాలోనే పడ్డాయి. సో వజ్రమా మజాకా? మరి వజ్రం అంటే ఎప్పటికీ నిలిచే ఉంటుందంటారు. సో ఆ వజ్రం వాల్యూ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కాబట్టి ఇప్పుడు దాని విలువ గురించి ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తోంది. ఆల్ రైట్.